స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతం కథలు చెప్పుకుందాం. నేను మా గురువు గారికి ఇవ్వాల్సిందే అని మొండి పట్టుదలతో ఉన్నాడు. నేను ఇంకా అశ్విని దేవతలు ఎన్ని విధాలుగా ఎంతగా ప్రయత్నించినప్పటికీ తన మనసు మారకపోవడంతో ఆయన మీద ఉన్నటువంటి గురుభక్తి వాళ్ళకి నచ్చి అతనికి అతని కంటి చూపిన అతనికి ప్రసాదించారు. ఇంకా నీ పళ్ళ వరుస బంగారంలాగా అవుతుంది అన్నారు. అంటే అంత గట్టిగా ఉంటుంది అని. తొందరగా వృద్ధాప్యం వచ్చినా కూడా మనకు పళ్ళు ఊడిపోతుంటాయి కదా, కానీ ఉపమన్యుకి ఆ అవసరం ఆ పరిస్థితి కూడా రాదనమాట. అంత దృఢమైనటువంటి పళ్ళకి నీకు అంత శక్తిని ఇస్తున్నాము అని చెప్పి ఆయనకి వరం ఇచ్చి ఆయన పాయసాన్ని కూడా ఇచ్చారు. ఉపమన్యు అశ్విని దేవతలు ఇచ్చినటువంటి పాయసాన్ని తీసుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం గురువుకి చెప్పారు. ఆయన సంతోషించి నువ్వు ఇది అశ్విని దేవతలు నీకు ప్రసాదించింది కాబట్టి నువ్వే తీసుకోమని చెప్పి ఉపమన్యునే తినమన్నారు. ఇంకా దానితో పాటు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. ఉపమన్యు మనిషికి ఆకలి అనేది వేస్తుంది, కానీ ఆ ఆకలిని కూడా మనం నియంత్రణలో ఉంచుకోవటం అనేటువంటిది చాలా అవసరము. ఒక్కొక్కసారి కడుపుకి ఆకలేస్తుంది, మనసుకి ఆకలేస్తుంది. మనకేస్తున్నటువంటి ఆకలి కడుపుకేస్తుందా మనసుకేస్తుందా అనేది గ్రహించుకుని దాని ప్రకారంగా ఆహారం తీసుకోవాలి. నిమిత్తంగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. అధిక ఆహారం తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీవు అటువంటి సమస్యలు రాకుండా నిన్ను నీవు నియంత్రణలో ఉంచే ప్రయత్నం చేయాలని నేను చేసినటువంటి ఈ ప్రయత్నం అంతా. నీకున్నటువంటి ఇదేంటంటే ఆహారాన్ని చూస్తే ఆగలేవు, తినేస్తావు. దానిని నియంత్రించుకోవటం అనేటువంటిది చాలా అవసరము. ఒక్క మనిషి ఆహారం ఉంది కదా అని తినేస్తే మిగతా వాళ్ళకి ఉండదు కదా. ఇవన్నిటినీ నీకు భిక్షాటన ద్వారా నేర్పించాను. ఒక్కసారే భిక్షాటన చేయాలని రెండోసారి భిక్షాటన చేయటం వల్ల ఇతరులకి ఎంత ఇబ్బంది కలుగుతుందో నువ్వు తెలుసుకున్నావు, దానితో ఆపేసావు. కానీ నీలో ఉన్నటువంటి తినాలి ఆకలి అనేటువంటి దానిని మాత్రం నువ్వు నియంత్రించుకోలేకపోయావు. అది నియంత్రణ చేయాలని గురువుగా నియంత్రించవలసిన బాధ్యత నాది కాబట్టి నేను ఆ పనే చేశాను. నిన్ను పస్తులుంచాలని నా ఉద్దేశం కాదు అని గురువు కూడా ఆయనకి చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పారు. అప్పుడు అర్థమైంది ఆయనకి, అవును కదా, ఆహారం చూస్తే తినాలనిపిస్తూ ఉంటుంది. నన్ను నేను నియంత్రించుకోవటం అంటే ఆహారం నోరుని నియంత్రించుకోవటం, ఒకటి తినాలి అనేటువంటి కోరిక, దీని నుంచే మనుషులకి రకరకాల మానసిక ప్రవృత్తులు వస్తాయి. మనం తినే ఆహారం నుంచే మన ప్రవృత్తులు కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురువుగారు ఆయనకి చెప్తారు. మనం శరీరంలో మనం తిన్నటువంటి ఆహారాన్ని మరి మన శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్ని, వైశాన్వర అగ్ని, అది అన్ని శరీర భాగాలకి అందించి మన మనస్సును అనేటువంటి ఒక దానిని తయారు చేస్తుందని నిన్న చెప్పుకున్నాం కదా. దాని నుంచే మనలో ఉన్నటువంటి అసుర ప్రవృత్తులు, దైవీ ప్రవృత్తులు వస్తాయి. ఆ రెండు ప్రవృత్తుల మధ్య జరిగేటువంటి సంఘర్షణే భారతం. ఆ భారతానికి ఎలా జరుగుతుందనేది మనకు ఉపమన్యు కథ ద్వారా చెప్పారనమాట. ఇంత విషయం ఉంది. అందుకుని ముందు నువ్వు ఆహారాన్ని తీసుకోవటంలో నియంత్రణ అలవాటు చేసుకో. ఆయన దానిని అలవాటు చేసి తన శిష్యుడిలో ఉన్నటువంటి అమితమైన ఆహారం తినేటువంటి అలవాటుని, కోరికను తగ్గించి దానివల్ల ఎక్కువగా తింటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో, నియంత్రణలో లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఆయనకి తెలియచేశారంటే ఇక్కడ కళ్ళు పోవడం అది అతనికి తెలుసు. మరి జిల్లేడు పాలు తాగితే పోతాయి, కానీ అది ప్రమాదం అని తెలుసు కూడా దానిని ఆపుకోలేక చేశాడు అంటే అది మరి చాలా ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి విషయం కదా, ప్రాణం మీదకే తీసుకొచ్చినటువంటి విషయం. ఇలాంటి విషయాలన్నింటినీ దూరంగా ఉంచాలి, దూరంగా ఉండాలి అని ఉపమన్యుడితో పాటు ఉపమన్యుడి ద్వారా మనకి కూడా ఆహార నియంత్రణని గురువుగారు ఇచ్చినటువంటి సందేశం. అలాగే ఇంకా ఆ ఉపమన్యుడు గురువుగారి దగ్గర ఉండి తనని తాను నియంత్రించుకోవటం ఎంత అవసరమో తెలుసుకొని అది కూడా నేర్చుకుని దానితో పాటు మిగతా విద్యలన్నీ నేర్చుకుని గురువుగారి దగ్గర ఆయన ఎంత చక్కగా నేర్చుకున్నాడు, నియంత్రణలో ఉన్నాడు, తనని తను నియంత్రించుకునేటువంటి శక్తి తనకు వచ్చినది అని గురువుగారికి అనిపించిన తర్వాత ఉపమన్యుడిని గృహస్థాశ్రమానికి పంపించారు మా గురువుగారు. సో మనలో ఉన్నటువంటి ఉపమన్యుల్లో ఉన్నటువంటి బలము తెలుసు, బలహీనత తెలుసు. ఆ గురువుల యొక్క బాధ్యత ఏంటంటే ఒట్టిగా మనకి చదువు చెప్పడం ఒక్కటే కాదు కదా, మనలో ఉన్నటువంటి బలాలని బలహీనతల్ని సరిచేయాలి, బలాన్ని
సక్రమంగా ఉపయోగించుకోవటం, బలహీనతని సరిచేయటం గురువు బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని దౌమ్యుడు చక్కగా నిర్వర్తించాడు. అలాగే తనకున్నటువంటి మంచి ఏకసంతాగ్రాహి, ఆయన మంత్రోపదేశం ద్వారా చక్కగా తొందరగా నేర్చుకుని దేవతలను ప్రసన్నం చేసుకోవడం, అంటే తనలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని తెలుసు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయటం కూడా గురువు యొక్క బాధ్యత కాబట్టి ఆ పనిని నిర్వర్తించాడు. అంతేకాని మనము ఉపాధ్యాయులని, గురువులని చిన్న చూపు చూడకూడదు అని ఉపమన్యు కథ ద్వారా కూడా తెలుసుకుందాం. గురువులని పూజించే దేశం మన దేశం. అలాగే మనం కూడా గురువులకి సముచితమైన స్థానం, గౌరవం ఇచ్చి వాళ్ళని గౌరవిస్తే మనం మంచి ఉన్నత స్థానంలో ఉంటాం. ఎందుకంటే ఎవరైతే గౌరవిస్తారో గురువులు కూడా వాళ్ళని వైపు మంచి అభిప్రాయంతో ఉంటారు. అన్నీ వాళ్ళలో ఉన్నటువంటి అందరూ గురువులందరూ శిష్యులు మంచిగా ఉండాలనే కోరుకుంటారు. వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టాలనే వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకుని వారి బాటలో నడిస్తే మన జీవితాలు కూడా సుఖప్రదం, శుభప్రదంగా ఉంటాయనేటువంటిది ఉపమన్యు కథ ద్వారా మనకి తెలుసు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.